तेरा फैला है मेरे चारों ओर। आनंद ही आनंद में हो रहा है मन विभोर। सूर्यमणि को यूं निहारूं, शक्तियाँ मन में भरने। मैं आत्मा हंस बन गई, अंतर को रोशन करने। ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 25/4/2021, రివైజ్ డేట్ 18/12/87, 18/12/87. కర్మాతీత స్థితికి గుహ్య పరిభాష. కర్మాతీత స్థితి యొక్క గుహ్యమైన పరిభాష ఏంటి చెప్తున్నారు బాబా. కర్మాతీత స్థితి యొక్క గుహ్యమైన పరిభాష అంటే గుహ్యమైన అర్థం, వివరణ బాబా ఇస్తున్నారు. आज विदेही बाप दादा अपने विदेही स्थिति में स्थित रहने वाले श्रेष्ठ बच्चों को देख रहे हैं. ఈ రోజు విదేహీ బాప్ దాదా తన యొక్క విదేహీ స్థితిలో ఉన్నటువంటి శ్రేష్టమైన పిల్లలను చూస్తున్నారు. हर एक ब्राह्मणात्मा विदेही बनने के व कर्मातीत बनने के श्रेष्ठ लक्ष्य को ले संपूर्ण श्रेष्ठ के समीप आ रहे हैं. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ విదేహిగా తయారయ్యేటటువంటి, కర్మాతీతంగా తయారయ్యేటటువంటి శ్రేష్ఠ లక్ష్యాన్ని తీసుకుని సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు. तो आज बाप दादा बच्चों की कर्मातीत विदेही स्थिति की समीपता को देख रहे थे कि कौन कौन कितने समीप पहुंचे हैं. वालो ब्रह्मा बाप कहाँ तक किए हैं वह कर रहे हैं. కాబట్టి ఈరోజు బాప్ దాదా పిల్లల కర్మాతీత విదేహీ స్థితి యొక్క సమీపతను చూస్తున్నారు. ఏమని ఎవరెవరు ఎంత కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్నారు, వాళ్ళు బ్రహ్మా మామ అనేది ఎంతవరకు చేశారు మరియు చేస్తున్నారు అనేది చూస్తున్నారు బాబా. लक्ष्य सभी का बाप के समीप और समान बनने का है, लेकिन प्रैक्टिकल में नंबरवार बन जाते. లక్ష్యం అయితే అందరిది కూడా బాబా సమానంగా సమీపంగా తయారవ్వాలనే పెట్టుకున్నారు, కానీ ప్రాక్టికల్లో వచ్చేటప్పటికి నంబర్ వార్గా తయారైపోతున్నారు. इस देह में रहते विदेही अर्थात कर्मातीत बनने का एग्जाम्पल मिसाल साकार में ब्रह्मा बाप को देखा तो कर्मातीत बनने की विशेषता क्या है. ఈ దేహంలో ఉంటూ విదేహి అవడము, దేహంలో ఉంటూ విదేహిగా కావటము అనగా కర్మాతీతంగా కావడము. ఈ ఎగ్జాంపుల్లో సాకారంగా బ్రహ్మ బాబాను చూసాము మనము. కాబట్టి కర్మాతీతంగా తయారయ్యే విశేషత ఏంటి అనేది చెప్తూ ఉన్నారు బాబా. जब तक ये देह है कर्मेंद्रियों के साथ इस कर्म क्षेत्र पर पाठ बजा रहे हो, तब तक कर्म के बिना सेकंड भी रह नहीं सकते हो. బాబా చెప్తున్నారు ఎంతవరకు ఈ దేహం ఉంటుందో
అంటే కర్మేంద్రియాల తోడు తీసుకుని ఉంటాము మనము శరీరంలో. ఈ కర్మక్షేత్రంలో పాత్ర అభినయిస్తూ ఉంటాము. అంతవరకు కర్మ లేకుండా ఒక సెకండ్ కూడా ఉండడానికి వీల్లేదు. कर्मातीत अर्थात कर्म करते हुए कर्म के बंधन से परे. एक है బంధన్ और दूसरा है సంబంధ్. కర్మాతీత స్థితి అంటే దేహంలో ఉంటూ కూడా కర్మేంద్రియాలతో కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క బంధన నుండి దూరంగా ఉండడము అని చెప్తున్నారు బాబా. ఒకటి బంధన, రెండవది సంబంధము. कर्मेंद्रियों द्वारा कर्म के संबंध में आना अलग चीज है, कर्म के बंधन में बंधना वो अलग चीज है. కర్మేంద్రియాల ద్వారా కర్మ యొక్క బంధనలోకి రావడం వేరు, కర్మ యొక్క బంధంలో బంధింపబడము వేరు. కర్మ సంబంధంలో రావడం వేరు, కర్మ యొక్క బంధనలో బంధింపబడడం వేరు అని చెప్తున్నారు బాబా. कर्म बंधन कर्म के हाथ के फल के वशीभूत बना देता है. वशीभूत शब्द ही सिद्ध करता है जो किसी के भी वश में आ जाता. वश में आने वाले भूत के समान भटकने वाले बन जाते हैं. कर्म బంధన అంటే కర్మ యొక్క హద్దులో ఉన్న ఫలానికి వశీభూతులుగా తయారు చేసేస్తుంది. కర్మ బంధన అంటే కర్మ యొక్క హద్దులో ఉండే ఫలానికి వశీభూతులుగా తయారు చేసేస్తుంది. వశీభూతము అనే పదమే మనకు నిరూపిస్తుంది ఏంటంటే దేనికైనా వశంలోకి వచ్చేయటము. వశంలో వచ్చేవారు, వశపడేవారు అంటే వశమైపోయేవారు భూతం సమానంగా తిరిగేవారిగా భ్రమించేవారిగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. जैसे अशुद्धात्मा भूत बन जब प्रवेश होती है तो मनुष्य आत्मा की हाल क्या होती है, परवश हो भटकते रहते. ऐसे कर्म के वशीभूत अर्थात कर्म के विनाशी फल की इच्छा के वशीभूत है तो कर्म भी बंधन में बांध बुद्धि द्वारा भटकाता रहता है. ఎలాగైతే అశుద్ధాత్మలు భూతంగా తయారయ్యి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో అశుద్ధాత్మలు భూతాలైపోయి ఏ మనుషుల్లోనైనా ప్రవేశించినప్పుడు ఆ మానవాత్మల యొక్క పరిస్థితి ఏమైపోతుంది, పరవశమైపోయి భ్రమిస్తూ ఉంటారు. అలాగే కర్మకు వశీభూతం అయ్యేవారు, కర్మకు వశీభూతం అయ్యేవారు అంటే కర్మ యొక్క వినాశీ ఫలం కోరుకుంటూ ఈ కోరికలు కర్మ యొక్క వినాశీ ఫలం పొందాలి అనే కోరికకు వశీభూతమై ఉన్నట్లయితే కర్మ కూడా వారు చేసే కర్మ కూడా బంధనలో బంధించి బుద్ధి ద్వారా భ్రమించేలాగా చేసేస్తుంది. इसको कहा जाता है कर्म बंधन जो स्वयं को भी परेशान करता है और दूसरों को भी परेशान करता है. కర్మ యొక్క ఫలము దాని ఇచ్ఛకు వశీభూతమై కర్మ బంధనలో బంధింపబడి బుద్ధి ద్వారా భ్రమిస్తూ ఉండడము, దీన్ని ఏమంటారు, కర్మ బంధనలోకి రావడం. అటువంటి వారు స్వయాన్ని కూడాను అలజడిలో ఉంటారు, స్వయం కూడా ఇతరులకు కూడా అలజడి కలిగిస్తూ ఉంటారు. कर्मातीत अर्थात कर्म के वश होने वाला नहीं लेकिन मालिक बन अथॉरिटी बन कर्मेंद्र के संबंध में आए विनाशी कामना से न्यारा हो कर्मेंद्र ద్వారా కర్మ కరాయే. కర్మాతీతము అంటే కర్మకు వశమయ్యేవారు కాదు, కానీ మాలికులుగా తయారే అథారిటీగా తయారే కర్మేంద్రియాల సంబంధంలోకి వచ్చేవారు. కర్మాతీతులు అంటే ఏంటి, కర్మ బంధనకు వశమై నడవరు వాళ్ళు, కానీ కర్మ చేసేటప్పుడు మాలికులుగా తయారయ్యి అథారిటీగా తయారయ్యి కర్మేంద్రియాల సంబంధంలోకి వచ్చి వినాశి కోరిక నుండి అతీతంగా ఉంటూ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించటము, ఇది కర్మాతీత స్థితి. आत्मा मालिक को कर्म अपनी अधीन ना करे लेकिन अधिकारी बन कर्म कराता रहे. ఆత్మ మాలికుడు కదా మనము, ఆత్మ మాలికుడను కర్మ ఆధీనం చేసుకోకూడదు, కానీ ఆత్మ అధికారిగా తయారై కర్మ చేయించే విధంగా ఉండాలి.
कर्मेंद्रियां अपने आकर्षण में आकर्षित करते हैं अर्थात कर्म के वशीभूत बनते हैं, अधीन होते, బంధన్ में బంధితే కర్మేంద్రియాలు తన ఆకర్షణలో ఆకర్షిస్తున్నాయి అంటే కర్మకు వశీభూతం అవుతున్నాము అని అర్థము అని చెప్తున్నారు బాబా. ఆధీనమైపోతున్నాము, బంధనలో బంధింపబడుతున్నాము. కర్మాతీత అర్థాత్ ఇస్సే అతీత్ అర్థాత్ న్యారా. కర్మాతీతం అవడం అంటే ఈ కర్మేంద్రియాల ఆకర్షణ నుండి అతీతం కావటము అని చెప్తున్నారు బాబా. आंख का काम है देखना, लेकिन देखने का कर्म कराने वाला कौन है? आंख कर्म करने वाले और आत्मा कर्म कराने वाले. तो कराने वाली आत्मा करने वाली कर्मेंद्रिय के वश हो जाए, इसको कहते हैं कर्म बंधन. కళ్ళు యొక్క పని చూడడము, కానీ చూసే కర్మ చేయించేదెవరు? కళ్ళు చూసేటటువంటివి మరియు ఆత్మ ఆ కర్మను చేయించేటటువంటిది కదా. కాబట్టి చేయించేటటువంటి ఆత్మ చేసేటటువంటి కర్మేంద్రియాలకు వశమై నడిచింది అనుకోండి, దీనిని కర్మ బంధన అంటారు అని చెప్తున్నారు బాబా. कराने वाले बन कर्म कराओ, इसको कहेंगे कर्म के संबंध में आना. కానీ చేయించేవారిగా తయారయ్యి కర్మ చేయించండి, దీన్ని ఏమంటారు? కర్మ సంబంధంలోకి రావడము. కర్మ బంధంలో పడకుండా కర్మ సంబంధంలో రావడం అంటే మాలికుడై కర్మ చేయించటము. కర్మాతీతాత్మ సంబంధమే ఆతి లేకిన్ బంధన్ మే నహీ రేతి. కర్మాతీతాత్మ అంటే సంబంధంలోకి వస్తారు కానీ బంధంలోకి రారు అని చెప్తున్నారు బాబా. బంధంలో ఉండరు. कभी कभी कहते हूँ ना कि बोलने नहीं चाहते थे लेकिन बोल लिया, करने नहीं चाहते थे लेकिन कर लिया. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, అలా మాట్లాడాలి అనుకోలేదు కానీ మాట్లాడేస్తాను, చెయ్యాలని అనుకోలేదు కానీ చేసేసాను. इसको कहा जाता है कर्म के बंधन में వశీభూతాత్మ. ఇలా అనడాన్ని ఏమంటారు? కర్మ బంధనలో వశీభూతమైన ఆత్మ అని అంటారు అని చెప్తున్నారు బాబా. అలా మాట్లాడాలి అనుకోలేదు కానీ మాట్లాడేస్తాను, అలా అనాలని నేను అనుకోలేదు కానీ అనేస్తాను, నేను అలా చేయాలని అనుకోలేదు కానీ చేసేసాను. దీన్ని ఏమంటారు? కర్మ బంధనలో వశీభూత ఆత్మ. ऐसी ఆత్మ కర్మాతీత స్థితికి నజదీక్ కహెంగే యా దూర్ కహెంగే. ఇటువంటి ఆత్మ కర్మాతీత స్థితికి సమీపంగా ఉన్నారు అని అనొచ్చా లేదా దూరంగా ఉన్నారని చెప్పొచ్చా? कर्मातीत अर्थात देह देह के संबंध पदार्थ लौकिक चाहे अलौकिक दोनों संबंध से బంధన్ से अतीत अर्थात न्यारे. కర్మాతీతము అంటే దేహము, దేహ సంబంధాలు, పదార్థాలు, లౌకికము అలౌకికము, ఈ రెండింటి నుండి, ఈ రెండు సంబంధాల నుండి కూడా, ఈ రెండు బంధనాల నుండి కూడా అతీతంగా ఉండేవారు అని చెప్తున్నారు బాబా. बल संबंध शब्द कहने में आता है देह का संबंध, देह के संबंधियों का संबंध, लेकिन देह में वह संबंध में अगर आधीन है तो संबंध भी बंधन बन जाता है. బాబా చెప్తున్నారు, భలే సంబంధము అనే పదము చెప్పుకునేటప్పుడు మనము దేహ సంబంధాలు, దేహ సంబంధీల యొక్క సంబంధము, కానీ దేహంలో మరియు సంబంధంలో ఒకవేళ అధీనమయ్యేమనుకోండి దేహ సంబంధాలలోని, ఆ సంబంధం కూడా బంధనగా తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. బంధనగా తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. దేహ సంబంధీకుల యొక్క బంధనలో రావడము కూడా ఏమవుతుంది? బంధన అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. देह का संबंध, देह के संबंधियों का संबंध, लेकिन देह में वह संबंध में अगर आधीन है तो संबंध भी బంధన్ బన్ జాతా హై. దేహానికి కానీ దేహ సంబంధికుల సంబంధంలో కానీ ఒకవేళ ఆధీనమై ఉన్నామంటే ఆ సంబంధం కూడా బంధనగా తయారైపోతుంది. సంబంధ శబ్ద న్యారా और प्यारा अनुभव कराने वाला है. సంబంధము అనే పదము అతీతంగా మరియు ప్రియమైన స్థితిని అనుభవం చేయించేటటువంటిది. आज की सर्व आत्माओं का संबंध बंधन के रूप में बदल गया है. ఈనాటి సర్వ ఆత్మల యొక్క సంబంధం కూడా బంధన రూపంలోకి మారిపోయి ఉంది అని చెప్తున్నారు బాబా. जहाँ संबंध बंधन का रूप बन जाता है,
तो बंधन सदा स्वयं को किसी न किसी प्रकार से परेशान करते रहेगा, दुख की लहर అనుభవ कराएगा, ఉదాసి का అనుభవ कराएगा. ఎక్కడైతే సంబంధము అనేది ఉండవలసింది బంధన రూపంగా తయారైపోతుందో, దేహము, దేహానికి మాలికులై మన అధికారి కర్మ చేయించడం సంబంధం అంటారు. అలాగే దేహ సంబంధీకులు, సంబంధీకుల ఆ, సంబంధీకుల సంబంధం ఉండాలి కానీ బంధనగా లాగకూడదు అది. అలాగే కర్మ, కర్మ యొక్క హద్దుల్లో ఉన్న ఫలా ఫలాన్ని పైన కోరిక పెట్టుకుని కర్మ చేయడము, దానికి వశమే కర్మ చేయడము, ఇది కూడా ఒక బంధన. ఇలా అన్ని విషయాల్లో కూడా మనం సంబంధానికి బదులు బంధన రూపంగా ఎప్పుడైతే తయారైపోతుందో, ఇది బంధన అనేది సదా స్వయాన్ని ఏదో ఒక రకమైన అలజడిలోకి తీసుకొస్తూ ఉంటుంది, ఏదో ఒక రకమైన అలజడి కలిగిస్తూ ఉంటుంది, మనకి దుఃఖం యొక్క అలలను అనుభవం చేయిస్తూ ఉంటుంది, ఉదాసీనత అనుభవం చేయిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. विनाशी प्राप्तियां होते भी अल्पकाल के लिए वो प्राप्तियों का सुख अनुभव करेगा. विनाशी प्राप्तियां होते भी अल्पकाल के लिए वो प्राप्तियों का सुख अनुभव करेगा. सुख के साथ साथ अभी अभी प्राप्ति स्वरूप का अनुभव होगा. अभी अभी प्राप्तियां होते भी अप्राप्ति स्थिति का अनुभव होगा. వారి దగ్గర వినాశీ ప్రాప్తులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అల్పకాలిక ప్రాప్తుల యొక్క సుఖమే అనుభవం అవుతుంది. అల్పకాలానికి ఆ ప్రాప్తుల యొక్క సుఖాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. సుఖంతో పాటు ఇప్పుడిప్పుడే ప్రాప్తులు పొందుతున్నాము, ఇప్పుడిప్పుడే ఆ ప్రాప్తి స్వరూపంగా ఉన్నాము అనేది అనుభవం చేస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్తూ ఉన్నారు బాబా. భర్పూర్ హోతే బి అప్నేకు ఖాళీ ఖాళీ అనుభవం కరేగా. నిండుగా ఉన్నప్పటికీ బాబా ఇచ్చిన ఖజానా అంతా కూడా ఖాళీ ఖాళీగా అనుభవం చేస్తూ ఉంటారు వాళ్ళు, ఇలా బంధనల్లో చిక్కుకొని ఉండడం వలన. सब कुछ होते हुए भी कुछ और चाहिए ऐसा अनुभव करता रहेगा, और जहाँ चाहिए चाहिए वहाँ कभी भी సంతుష్టత नहीं रहेगी. అన్ని ప్రాప్తులు ఉంటూ కూడా ఇంకేదో కావాలి అనేదే అనుభవం అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడైతే కావాలి కావాలి అనేది ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా సంతుష్టత అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. मन भी राजी तन भी राजी रहे, दूसरे भी राजी रहे, ये सदा हो नहीं सकता. कोई ना कोई बात पर स्वयं से नाराज या दूसरे से नाराज ना छेते भी होता रहेगा, क्योंकि नाराज अर्थात ना राज अर्थात राज को नहीं समझा. మనస్సు కూడాను బాబా చెప్తున్నారు, మనస్సు కూడా రాజీ అయి ఉండాలి, తను కూడా రాజీ అయి ఉండాలి, ఇతరులు కూడా మన ద్వారా రాజీ అయి ఉండాలి, తృప్తి అనేది ఉండాలి మనకు అన్ని విషయాల్లో. ఇది సదా ఉండదు వారిలో అని చెప్తున్నారు బాబా. ఏదో ఒక విషయంలో స్వయం నుండి అసంతుష్టంగా ఉంటారు, లేదా ఇతరుల నుండి అసంతుష్టంగా వద్దనుకున్నా కూడా అసంతుష్టులు అవుతూ ఉంటారు. ఎందుకంటే అసంతుష్టత అనగా హిందీలో నారాజ్, అసంతుష్టులు కావడం, విసుగు చెందడం. నారాజ్ అనే పదాన్ని మనం విడదీస్తే నారాజ్, రాజ్ అంటే రహస్యం, రహస్యాన్ని తెలుసుకోకపోవడము, అప్పుడే సంతుష్టత అనేది పోతుంది, విసుగు చెందుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అధికారి బన్ కర్మేంద్రుని से कर्म कराने का राज नहीं समझा. ఏ రహస్యాన్ని తెలుసుకోకపోవడం? నారాజ్ అంటే అధికారిగా తారే కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించే రహస్యాన్ని తెలుసుకోకపోవటం వల్లనే తో నారాజీ యోగాన కర్మేంద్రియాలపైన అధికారి అయి కర్మ చేయించే రహస్యం తెలుసుకోకపోతే నారాజీ అవుతూ ఉంటారు కదా, అసంతృప్తి చెందుతూ ఉంటారు కదా అంటున్నారు బాబా. కర్మ కరో లేకిన్ कर्मातीत कभी नाराज नहीं होगा, क्योंकि वो कर्म संबंध और कर्म बंधन के राज को जानता है. कर्म करो लेकिन वशीभूत होकर नहीं, अधिकारी मालिक होकर करो. కర్మాతీతము అంటే ఎప్పుడు కూడా వాళ్ళు అసంతృప్తి చెందరు కర్మ యొక్క రిజల్ట్తో. ఎందుకంటే వారు కర్మ సంబంధంలో ఉంటారు. కర్మ సంబంధం ఏంటి, కర్మ బంధం ఏంటి అనే రహస్యాన్ని తెలుసుకుని ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా కర్మ చేస్తూ వారు నారాజ్ కారు, అసంతుష్టులు కారు.
కాబట్టి కర్మాతీతం అవ్వాలంటే తెలుసుకోవాల్సింది ఏంటి? కర్మ చెయ్యండి. కానీ వశీభూతమై చేయకండి. అధికారిగా తయారై, మాలికులుగా తయారై ఉంటూ కర్మ చేయండి అని చెప్తున్నారు బాబా. कर्मातीत अर्थात अपने पिछले कर्मों के हिसाब किताब के बंधन से भी मुक्त, चाहे पिछले कर्मों के हिसाब किताब के फल स्वरूप तन का रोग हो, मन के संस्कार अन्य आत्माओं के संस्कारों से टक्कर भी खाते हो, लेकिन कर्मातीत कर्म भोग के वश ना होकर मालिक बन चुक कराएंगे. బాబా చూడండి ఎంత డీప్ పాయింట్స్ ఈరోజు మురళిలో అంతా కర్మాతీత స్థితి కోసం బాబా చెప్తున్నారు. కర్మ చెయ్యండి కానీ వశీభూతమే చేయకండి. అధికారిగా మాలికులుగా ఉంటూ కర్మ చేయండి. కర్మేంద్రియాలకు ఆకర్షణలో రాకండి అని చెప్తున్నారు బాబా. కర్మాతీతము అంటే ఇంకొకటి అర్థం ఏంటంటే పాత జన్మల కర్మల లెక్కాచారం ఉంది కదా మనందరికి. పాత జన్మల నుండి తీసుకొచ్చిన కర్మల లెక్కాచారం, దాని బంధన నుండి కూడా ముక్తులుగా ఉండాలి. పాత కర్మల లెక్కాచారం యొక్క ఫలస్వరూపం మనం ఈ జన్మలో ఏం చూస్తున్నాము? తను యొక్క రోగాలు. మనం చేసుకున్న కర్మలే కదా ఇవన్నీ. ఎప్పుడో మనం చేసుకున్న కర్మలు మనతో తెచ్చుకుని దాని రిజల్ట్ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? తను యొక్క రోగాలు రూపము, లేదా మనసు యొక్క సంస్కారాలు, లేదా అంటే మన మనసు యొక్క సంస్కారాలు, లేదా ఇతర ఆత్మల సంస్కారాలతో ఘర్షణ పడడము, ఇవన్నీ కూడా కర్మభోగ రూపంలో మన ఎదురుగా వస్తున్నాయి. అంటే మన పాత జన్మల కర్మల ఖాతా మన ఎదురుగా వస్తుంది. కానీ కర్మాతీతమైనటువంటి ఆత్మలు ఎలా ఉంటారో తెలుసా? ఇటువంటి కర్మభోగానికి వశం అవ్వకుండా మాలికులుగా ఉంటూ కర్మల లెక్కాచారాన్ని సమాప్తి చేయించుకుంటారు కర్మేంద్రియాల ద్వారా. कर्मयोगी बन कर्म भोग चुक्त करना, यह है कर्मातीत बनने की निशानी. కర్మయోగిగా తయారే కర్మ భోగాన్ని సమాప్తి చేసుకోవడం, ఇది కర్మాతీతంగా తయారవడానికి చిహ్నము. కర్మయోగిగా తయారే కర్మ భోగాన్ని చుక్తు చేసుకోవడము, ఇది కర్మాతీత స్థితి యొక్క చిహ్నము. योग से कर्म भोग को मुस्कुराते हुए सूली से कांटा कर भस्म करना, अर्थात कर्म भोग को समाप्त करना है. विधि का रूप ना बने, जो व्याधि का रूप बन जाता है वो स्वयं सदा व्याधि का ही वर्णन करता रहेगा. యోగం ద్వారా మనకెదురైన కర్మ భోగాన్ని చిరునవ్వు నవ్వుతూ, శూలం లాంటి పరిస్థితి రోగాన్ని కూడా ఒక ముళ్ళులాగా భస్మం చేసేసుకునే స్టేజ్ మనకు ఉండాలి. యోగము ద్వారా కర్మభోగాన్ని చిరునవ్వు నవ్వుతూ, ఇదేం నాకు పరిస్థితి కష్టం కాలేదు అనే స్థితిలో ఉంటూ, శూలం లాంటి పరిస్థితిని ముళ్ళులాగా, చిన్న ముళ్ళులాగా భస్మం చేసేసుకోవడం అంటే కర్మభోగాన్ని సమాప్తి చేసేసుకోవడం. ఇది కర్మాతీత స్థితి. వ్యాధి యొక్క రూపంగా తయారు కాకూడదు. అది మన ఎదురుగా వ్యాధి వచ్చింది కానీ వ్యాధి రూపంగా ఉండకూడదు. బాబా చెప్తున్నారు, వ్యాధి యొక్క రూపంగా తయారైపోతే అదేమవుతుంది? వారు స్వయం సదా వ్యాధి యొక్క వర్ణనే చేస్తూ ఉంటారు. मन में भी वर्णन करेगा तो मुख से भी वर्णन करेगा. दूसरे बात, व्याधि का रूप होने के कारण स्वयं भी परेशान होगा और दूसरों को भी परेशान करेगा. वो चिल्लाएगा और कर्मातीत चला लेगा. जो बंधन में वो चिल्लाएगा और कर्मातीत चला लेगा व्याधि को. कोई को थोड़ा सा दर्द होता है तो भी चिल्लाते बहुत है, और कोई को ज्यादा दर्द होते भी चिल्लाते हैं. कर्मातीत स्थिति वाला देह के मालिक होने कारण कर्म भोग होते हुए भी न्यारा बनने का అభ్యాసి హే. బాబా చెప్తున్నారు, మనసులో కూడా వర్ణన చేసుకుంటూ ఉంటారు, నాకు ఇది ఉంది అది ఉంది, కర్మ అంటే వ్యాధి యొక్క రూపాన్ని ఇతరులకు కూడా వర్ణిస్తూ ఉంటారు, నోటి నుండి కూడా వర్ణిస్తూ ఉంటారు. రెండో విషయం ఏంటంటే, వ్యాధి యొక్క రూపముగా వారిలో అది అనుభవం అవుతూ ఉండడం వలన స్వయం కూడాను అలజడిలో ఉంటారు, ఇతరులకు కూడా అలజడి కలిగిస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా కర్మాతీత స్థితి అంటే కర్మయోగం యొక్క స్థితి లేనప్పుడు ఏమవుతుందంటే, వారు అరుస్తూ ఉంటారు, వారి సమస్యను ఎదురుగా పెట్టుకుని దానిలో
అంటే ఇబ్బంది పడుతూ ఉన్నట్టు. అరవడము అంటే బాధపడడం. మరి ఎవరికైతే కర్మయోగం యొక్క శక్తి ఉంటుందో వాళ్ళేంటి కర్మాతీత స్థితిలో ఉండేవాళ్ళు దాన్ని నడిపించేస్తూ ఉంటారు. దాన్ని ఎలాగోలా పాస్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు కొంతమందికి కొంచెము నొప్పి, బాధ ఉన్నా గానీ అరుస్తారు. చాలా ఎక్కువ అరుస్తారు, బాధపడతారు. కొంతమందికి ఎక్కువ నొప్పి ఉన్నప్పటికీ కూడాను, ఎక్కువ బాధలు ఉన్నప్పటికి కూడాను నడిపించుకుంటారు స్వయాన్ని. బయటకంతా వ్యక్తం కాదు వారి ఎంత బాధ ఉంది అనేది. కర్మాతీత స్థితి ఉండేవారు దేహానికి మాలికులుగా ఉన్న కారణంగా కర్మభోగాలనేవి వారి ఎదురుగా ఉన్నప్పటికీ కూడా అతీతంగా తయారై ఉండే అభ్యాసిగా ఉంటారు. కర్మభోగం పని కర్మభోగం, దాని పని దాన్ని నడుస్తుంది, నా పని నాది నడుస్తుంది. దానిని లెక్క చేసి నేను ఎప్పుడు వెనుక పడిపోవటం లేదు అనేది వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఎవరు కర్మాతీతం అంటే దేహానికి మాలికలే నడిచేవారు. बीच बीच में अशरीरी स्थिति का अनुभव बीमारी से परे कर देता है. బాబా మనకు ఒక టెక్నిక్ కూడా చెప్తున్నారు. కర్మాతీతం కావడానికి ఏం చేయాలి? దేహానికి మాలికులై కర్మ చేయించాలి. అది మళ్ళీ నెక్స్ట్ బాబా ఏం చెప్తున్నారు మధ్య మధ్యలో కూడా దినచర్యలో ఆ శరీర స్థితి అంటే బాడీ నుండి డిటాచ్ అయ్యే స్థితి, ఆ శరీరం నుండి డిటాచ్ అయ్యే స్థితి, అశరీరీ స్థితి యొక్క అనుభవం చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఇది అనారోగ్యం నుండి దూరముగా ఉంచుతుంది మనల్ని అని చెప్తున్నారు బాబా. जैसे साइंस के साधन द्वारा बेहोश कर देते तो दर्द होते भी भूल जाते, दर्द फील नहीं करते क्योंकि दवाई का नशा होता है। तो कर्मातीत अवस्था वाले अशरीरी बनने के अभ्यासी होने के कारण बीच बीच में ये रूहानी इंजेक्शन लग जाता है। इस कारण सूली से कांटा अनुभव होता है और बात फॉलो फादर होने के कारण विशेष आज्ञाकारी बनने का प्रत्यक्ष फल बाप से विशेष दिल की दुआएं प्राप्त होती है। బాబా ఒక్కొక్క పాయింట్ కూడా చాలా రహస్యాలు చెప్తున్నారు ఈరోజు బాబా. ఎలాగైతే సైన్స్ సాధనాల ద్వారా ఏం చేస్తారు తెలుసా? మెడికల్ సైన్స్లో ఏం చేస్తారు? నొప్పి ఉంది, బాధ ఉంది అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టేస్తారు, అలాంటి ఔషధం ఏదైనా ఇచ్చి. వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతే ఆ మత్తులోకి నొప్పి అంతా మర్చిపోతారనమాట. నొప్పిని ఫీల్ కారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్ యొక్క మత్తు ఎక్కి ఉంటుంది. అలాగే కర్మాతీత అవస్థ అనుభవం చేస్తున్నటువంటి ఆత్మలు ఎలా ఉంటారు అంటే అశరీరి అయ్యే అభ్యాసిగా ఉన్న కారణంగా. ఏ అభ్యాసం? అశరీరి స్థితి యొక్క అభ్యాసం మధ్య మధ్యలో కొద్ది నిమిషాల కోసం చేసినా కూడా చాలు. గంటలు గంటలు మనకు అనుభవం కావాలని లేదు. మధ్య మధ్యలో బాబా ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చారు అలాగే మనకు మనం కూడా కంట్రోల్ పెట్టుకోవచ్చు. మధ్య మధ్యలో కర్మలు చేస్తూ 2 గంటలకు ఒకసారో గంటకు ఒకసారో ఎలా వీలైతే అలాగా మధ్య మధ్యలోని నా స్థితి ఏంటి, నేను ఈ కర్మలు, బాధ్యతలు, ఈ అనేక రకాల సమాచారాలు, పరిస్థితుల మధ్య ఉంటూ కూడా నా స్థితి ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ అశరీరిగా అంటే శరీరం నుండి డిటాచ్ అయ్యే కొద్ది క్షణాల కోసం అలా అభ్యాసం చేస్తూ ఉంటే అది ఏమవుతుందంటే ఒక ఆత్మిక ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు బాబా. అందువలన శూలం లాంటి నొప్పి, బాధ, వ్యాధి కూడా ముళ్ళులాగా అనుభవం అవుతుంది, చిన్న ముళ్ళుకొచ్చినట్టు. ఒకటి అశరీర స్థితి యొక్క ప్రాక్టీస్ యొక్క ఫలితం ఇది. ఇంకా రెండోది బాబాను ఫాలో చేసినట్టు కూడా అవుతుంది ఇలా చేస్తే. మనం బాబా కూడా అలా చేశారు కదా, బ్రహ్మ బాబా. తనకు ఎదురైన వ్యాధులను, కర్మభోగాన్ని ఇటువంటి ప్రాక్టీస్తో బాబా అతీతం అయ్యారు కర్మభోగం నుండి. అప్పుడు ఏమవుతుంది, ఒకటి మనకి మనం బెనిఫిట్ పొందుతున్నాము, ఇంకొకటి బాబాను ఫాలో చేసిన వారు అని ఆజ్ఞాకారిగా విశేషమైన ఆజ్ఞాకారిని అనే లిస్టులోకి వస్తున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది, దాని ప్రత్యక్ష ఫలం కూడా బాబా నుండి విశేషంగా మనకి ఆశీర్వాదాలు లభిస్తాయంట. ఫాలో చేశారు పిల్లలు అని బాబా నుండి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయి.
एक अपना अशरीरी बनने का अभ्यास, दूसरा आज्ञाकारी बनने का प्रत्यक्ष फल बाप की दुआएं वो बीमारी अर्थात कर्म भोग को सूली से కంట బనా దేతి. ఒకటి మనలో మనం అశరీరిగా ఏ అభ్యాసము చేస్తున్నాము దాని లాభము. రెండోది ఆజ్ఞాకారిగా అయ్యాము బాబాను ఫాలో చేయడంలోని దాని యొక్క ప్రత్యక్ష ఫలం బాబా ఆశీర్వాదాలు ఆ రోగం నుండి అంటే కర్మ భోగాన్ని ఏం చేస్తాయి, శూలం నుండి ముళ్ళులాగా తయారు చేసేస్తాయి, తేలిక చేసేస్తాయి. कर्मातीत श्रेष्ठ आत्मा कर्म भोग को कर्म युग की स्थिति में परिवर्तन कर देगी. तो ऐसा अनुभव है, वह बहुत बड़ी बात समझते हो, सहज है व मुश्किल है. कर्मातीత శ్రేష్ఠ ఆత్మలు అంటే కర్మ భోగాన్ని కర్మయోగ స్థితిలో పరివర్తన చేసేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇలా అనుభవం అవుతుందా మీకు, లేకపోతే చాలా పెద్ద విషయం వచ్చేసింది నాకు అనుకుంటున్నారా? ఇది సహజమా, కష్టమా कर्मयोग स्थिति प्रैक्टिस చేయడం? छोटी को बड़ी बात बनाना या बड़ी को छोटी बात बनाना ये अपनी स्थिति के ऊपर है. బాబా చెప్తున్నారు చిన్న విషయము చిన్న సమస్యని కూడా తీసుకుని పెద్దదిగా తయారు చేసుకొని మనం ఆలోచించడం, వర్ణించడం, లేదా పెద్ద పెద్ద సమస్యలు మన ఎదురుగా ఉన్నా కానీ అవి ఏం కాదు చిన్న విషయాలే అని తీసుకోవడం మన మానసిక స్థితిపైనే ఆధారపడి ఉంటుంది. परेशान होना व अपने अधिकारीपन की शान में रहना अपने ऊपर है. ఆ సమస్యలతో అలజడిలోకి వచ్చేయడం, మనం బాధపడిపోవడము, లేదా అధికారి స్థితిలో ఉండి మన హోదాలో ఉంటూ వాటిని ఎదుర్కోవడం, ఇది మనపైనే ఆధారపడి ఉంటుంది. క్యా హో గయా వ జో హువా వో అచ్చా హువా యే అప్నే ఊపర్ హై. ఏంటి అయిపోయింది, ఇలాగ అయిపోయింది, నాకు ఇంత అయిపోయింది అనుకోవడము మన స్థితి పైన ఆధారం. లేదా ఏదైందో నాకు మంచి అయ్యింది, దీని ద్వారా ఇంకా నాకు అనుభవం పెరిగింది, మంచి జరిగింది, నా కర్మ భోగం చుట్టూ అయింది, ఇలా అనుకోవడం, తేలిక చేసుకోవడం, ఇది ఏది చేసుకుంటారో మీ మీదే ఆధారపడి ఉంది. ఏంటి ఇలాగ అయిపోయింది నాకు అనుకోవడము, లేదా ఏది జరిగిందో నాకు మంచి జరిగిందని దాన్ని తేలిక చేసుకోవడం మీ పైనే ఆధారపడి ఉంది, మీ స్థితి పైన. या निश्चय बुरे को भी अच्छे में बदल सकता. ఏది జరిగిందో నా కోసం మంచి జరిగింది, నా కర్మల లెక్కాచారం ఖతం అవుతుంది, ఈ నిశ్చయంతో మనం ముందుకెళ్తే ఏమవుతుంది, చెడుని కూడా మంచిలోకి మార్చేస్తుంది అది. क्योंकि हिसाब किताब चुकत होने के कारण व समय प्रति समय प्रैक्टिकल पेपर ड्रामा अनुसार होने के कारण कोई बातें अच्छे रूप में सामने आएंगी और कई बार अच्छा रूप होते हुए भी बाहर का रूप नुकसान वाला होगा. बस जिसको आप कहते हो ये इस रूप से अच्छा नहीं हुआ, बातें आएंगी. अभी तक भी ऐसे रूप की बातें आती रही है और आती भी रहेगी, लेकिन नुकसान के पर्दे के अंदर फायदा छिपा हुआ होता है. बाहर का पर्दा नुकसान का दिखाई देता है. अगर थोड़ा सा समय धैर्यवत अवस्था सहनशील स्थिति से अंतर्मुखी हो देखो तो बाहर के पर्दे के अंदर जो छिपा हुआ है आपको वही दिखाई देगा, ऊपर का देखते भी नहीं देखेंगे. బాబా చెప్తున్నారు ఈ నిశ్చయం మీలో ఉంటే ఏది జరుగుతుందో నా కోసం అంతా మంచి జరిగింది అని, చెడు కూడా మంచిగా మారిపోతుంది. ఎందుకంటే లెక్కాచారం సమాప్తి అయిపోతున్న కారణంగా సమయం ప్రతి సమయం ప్రాక్టికల్ పరీక్షను డ్రామా అనుసారం మనం ఎదుర్కొన్న కారణంగా కొన్ని విషయాలు ఏమవుతుంది, లెక్కాచారాలు ఎదుర్కొన్నప్పుడు మంచి రూపంలో ఎదురుగా వస్తాయి, మంచి రిజల్ట్ మంచి రూపంలోనే. కొన్నిసార్లు చెడు అది బయటకు మంచి రూపం ఉంటుంది, చెడు ఉన్న లోపల కొన్నిసార్లు నష్టం ఉండే రూపంలో వస్తుంది మన ఎదురుగా లెక్కాచారాలు. అంటే దాన్ని మనం అంటాం కదా, ఎంతైనా లెక్కాచారాలు రావచ్చు కానీ మేము చేసుకునే కర్మల లెక్కాచారం కానీ ఈ రూపంలో రావడం నాకు నచ్చలేదు, ఇలా కాకుండా ఇంకో రూపంలో అయితే అంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు అని అనుకుంటాం. మనం కర్మల లెక్కాచారం తప్పదు, ఎవరు చేసుకున్న కర్మల వాళ్ళు అనుభవిస్తారు, ఇది నిజమే, కానీ ఈ రూపంలో రావడం నాకు నచ్చలేదు అంటాం. అంటే అది నష్టం రూపంలో, చెడు రూపంలో కనిపిస్తూ ఉంటుంది మనకి. అటువంటి సమస్యలు ఇప్పటి వరకు కూడా ఈ రూపంలో వచ్చాయి, వస్తూ ఉంటాయి కూడా. కానీ నష్టము అనే తెర
చెడు రూపంలో, నష్టము అనే రూపంలో తెర మన ఎదురుగా ఉంది. ఆ తెర వెనక లాభము అనేది దాగి ఉంది. అటువంటి పరిస్థితిలో కూడా మన లాభం అనేది దాగి ఉంది అనేది చూడండి అని చెప్తున్నారు బాబా. బయటకు తెర నష్టం కనిపిస్తుంది. దాన్ని చూస్తూ కూడా కొద్ది సమయము ఓర్పు వహిస్తే సహనశీలత స్థితిలో అంతర్ముఖులై చూసినట్లయితే బయటకు నష్టం అని కనిపిస్తున్న పరదా వెనక దాగి ఉన్నటువంటి ఫలితం మీకు కనిపిస్తుంది. మీరు సహనశీలులై అంతర్ముఖులై ఓర్పు వహిస్తే వెయిట్ అండ్ సీ అంటారు కదా, అలా అయిపోతే మనము తర్వాత దానిలో ఉన్న మంచి మనకు కనిపిస్తుంది. అంటే బయటకున్న నష్టం యొక్క రూపాన్ని చూస్తూ కూడా మరి మనకు కనిపించదు అది. అప్పుడు మనం ధైర్యవంతుల్ని అంటే ఓర్పు వహించేలా ఉన్నప్పుడు होली हंस होना, जब वो हंस कंकड़ और रतन को अलग कर सकता है तो होली हंस अपने छिपे हुए फायदे को ले लेगा, नुकसान के बीच फायदे को ढूंढ लेगा। समझा? जल्दी घबरा जाते हैं ना, इससे क्या होता है जो अच्छा सोचा जाता वो भी घबराने के कारण बदल जाता है। तो घबराओ नहीं, कर्म को देख कर्म के बंधन में नहीं फंसो। क्या हो गया, कैसे हो गया, ऐसा तो होना नहीं चाहिए, मेरे से ही क्यों होता, मेरा ही भाग्य शायद ऐसा है, ये रस्सियां बांधते जाते हो, ये संकल्प ही रस्सियां हैं, इसलिए कर्म के बंधन में आ जाते हो। व्यर्थ संकल्प ही कर्म बंधन की सूक्ष्म रस्सियां हैं। బాబా చెప్తున్నారు ఎంత మంచి మంచి పాయింట్స్, ఈరోజు ఒక్కొక్క పాయింట్ బాబా చెప్తున్నారు. హోలీ హంసలు కదా మీరు. హంస కోసం ఏం చెప్తారు? రాళ్ళు రత్నాలను వేరు చేసి స్వీకరిస్తున్నది. మీరు హోలీ హంసలు, మీరు కూడా ఏం చేయాలి? మనకు కనిపించకుండా మన ఎదురుగా వచ్చే ప్రతి పరిస్థితుల లాభం అనేది దాగి ఉంది కదా, ఆ కనిపించకుండా వెనుక దాగి ఉన్న లాభాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, దాన్ని స్వీకరించండి. మరి నష్టం యొక్క రూపంగా ఏదైతే కనిపిస్తుందో మనకు వచ్చింది చాలా పెద్ద కష్టము నష్టము అని, దాన్ని పక్కన పెట్టండి. దాని వెనుక ఉన్న బాబా మనకి ఇచ్చే మార్కులు మంచి ఏదో ఉంది అది వెతికి పట్టుకోండి. హోలీ హంసలే, అర్థమైందా? కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? తొందరగా గాబరా పడిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఆందోళనలోకి వచ్చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? ఏదైతే మంచిగా ఆలోచించాలో అది కూడా భయపడిపోయే కారణంగా మారిపోతుంది ఆలోచన విధానం. కాబట్టి భయపడిపోకండి. కర్మను చూస్తూ, కర్మ అంటే మనం ఒకటి చేస్తున్నది, ఇంకొకటి పాత జన్మల నుండి మనం వెనుక వచ్చేది, రెండు ఉన్నాయి కర్మను చూస్తూ కూడా కర్మ బంధనలో చిక్కుకోకండి. కర్మ బంధనలో చిక్కుకోవడం అంటే మనం చేస్తున్నది కర్మ, మనం వెనుక జన్మల నుండి తీసుకొచ్చిన ఫలాన్ని కూడా కర్మ అనుభవించడం అంటాం కదా, కర్మ అంటాం కదా. ఆ కర్మను చూసినప్పుడు ఏమైపోయింది, ఎలా అయిపోయింది, ఇలా జరగకూడదే, నాకు నా ద్వారానే ఎందుకు ఇలా జరుగుతుంది, నా భాగ్యమే ఇలా ఉంది, మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు ఈ పరిస్థితి రావటం లేదు, అందరూ బాగానే ఉన్నారు, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఆలోచించడము మన కర్మల ఫలాన్ని మనమే తెచ్చుకున్నాం కదా. దాన్ని చూసినప్పుడు మళ్ళీ మనం ఇలాగా ఆలోచించడం, నాకే ఎందుకు ఇలా అయింది, ఇలా జరగకూడదు, ఇదేమవుతుంది, ఇంకా మళ్ళీ జన్మకు కర్మ బంధన అనే తాళ్ళు కట్టుకుంటున్నాము. ఈ సంకల్పాలే తాళ్ళు అవుతున్నాయి అని చెప్తున్నారు బాబా. అందువలన కర్మ బంధంలోకి వచ్చేస్తున్నారు. కర్మాతీతం అవ్వడానికి బదులు చుట్టూ చేసుకుని ఫినిష్ అయిపోవడానికి బదులు ఏమైపోతుంది, ఇలా ఆలోచించడం వల్ల ఏమైపోతుంది, వాళ్ళ కారణంగానే నాకు ఈ కర్మ ఇలాగొచ్చింది, వీళ్ళ కారణంగానే వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుంది, కర్మ బంధన ఇంకా తయారు చేసుకుంటున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. బంధనలో పడిపోతున్నారు. ఈ వ్యర్థ సంకల్పాలే కర్మ బంధన యొక్క సూక్ష్మమైన తాళ్ళైపోతున్నాయి అని చెప్తున్నారు బాబా. कर्मातीत आत्मा कहेगी जो होता है वो अच्छा है, मैं भी अच्छा, बाप भी अच्छा, ड्रामा भी अच्छा, ये बंधन को काटने की कैंची का काम करती. అదే ఇది కర్మ బంధన ఎలా తయారవుతుంది, సూక్ష్మ రహస్యం చెప్తున్నారు బాబా. మనం అనుభవిస్తున్నది ఇంకా మన మీద బరువు ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఎంత అనుభవిస్తున్నా అంటే మన సంకల్పాల ఆధారంతోనే అది పెరుగుతుంది. ఇలా అర్థమవుతుందా ఈ సూక్ష్మ డీప్గా ఉన్న రహస్యం?
ఇంకొకటి ఇది కర్మబంధన పెంచుకుంటున్న వారి లక్షణాలు ఇలాగుంటాయి. కర్మాతీత స్థితి వారి లక్షణాలు ఏముంటాయి అది కూడా బాబా చెప్తున్నారు. కర్మాతీతంగా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి అనేక కర్మల లెక్కాచారాలు ఎదురవుతున్నా, చాలా అనవసరం కష్టం ఎదురుగా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు ప్రతి క్షణం నాకేది జరుగుతుందని మంచే జరుగుతుంది, నేను కూడా మంచే, నాది కూడా ఏం దోషం లేదు. బాబా జ్ఞానంలో రాకముందైతే ఏంటి నా కర్మ, నేను ఏం చేసుకున్నాను, ఇదంతా తెచ్చుకున్నాను, అనుభవిస్తున్నాను. అలా ఇప్పుడు మనల్ని మనం కూడా దూషించుకునేది లేదు. నేను కూడా మంచే, బాబా సెలెక్ట్ చేసుకున్నారు కదా, బాబా కూడా మంచే, బాబా కూడా నాకేం అన్యాయం చేయటం లేదు. డ్రామా కూడా మంచే, డ్రామా కూడా అంతే మంచి ఫిక్స్ అయింది, నాకేమీ అన్యాయం లేదు డ్రామాలో. అంతా మంచి ఉంది ఏది జరుగుతుందో దానిలో. అంత పెద్ద పరిస్థితిని కూడా మనం అలా ఆలోచించుకుంటే, ఇది మన కర్మల లెక్కాచారం, కర్మ బంధనను తెంచుకుని కత్తెరలాగా పనిచేస్తుంది. మన ఆలోచన విధానం మీదే బంధన పెంచుకుంటాము, ఇంకా ఇంకా లెక్కాచారాలు తెంచుకుంటాము, మన ఆలోచన మీద ఆధారపడి ఉంది అని బాబా స్పష్టంగా చెప్తున్నారు మురళిలో. బంధన్ కటగేతో కర్మాతీతోగైనా, ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మంచి మంచి మంచి, దీనిలో ఎవరిది కూడా ఏమీ లేదు, డ్రామాది మంచి, బాబా మంచి, నేను మంచి, ఏది జరుగుతుందో నాకు మంచి, నా కర్మల ఖాతా తీరిపోతుంది. ఇది కత్తెరలాగా పనిచేసి బంధనలు తెగిపోతూ ఉంటాయి కదా, అప్పుడు కర్మాతీతం అయిపోతారు కదా. కళ్యాణకారి బాప్కి బచ్చే హోనే కారణం సంగం ఇక హర్ సెకండ్ కళ్యాణకారి, ఎందుకంటే కళ్యాణకారి బాబా పిల్లలైన కారణంగా సంఘం గల ప్రతి సెకండ్ కళ్యాణకారి నాకు పట్ల జరుగుతుంది అనుకుంటారు. హర్ సెకండ్ కా ఆప్కా దందా హీ కళ్యాణ్ కర్నా హై, సేవా హీ కళ్యాణ్ కర్నా హై. ప్రతి సెకండ్ మీ యొక్క కర్తవ్యమే కళ్యాణం చేయడం, మీ చేయవలసిన సేవయే కళ్యాణం చేయడం. బ్రాహ్మణం కా ఆక్యుపేషన్ విశ్వ పరివర్తక్, విశ్వ కళ్యాణి. బ్రాహ్మణుల యొక్క కర్తవ్యమే, పరిచయమే ఏంటి, విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారీలు. ऐसे निश्चय बुद्धि आत्मा के लिए हर घड़ी निश्चित कल्याणकारी है, समझा. ఇలాంటి నిశ్చయ బుద్ధి ఆత్మ ఎవరైతే ఉంటారో నేను కళ్యాణకారినని ప్రతి క్షణము నిశ్చితమై ఉంటుంది కళ్యాణకారి స్థితి అనేది, అటువంటి ప్రాప్తి అనేది. समझा. अभी तो कर्मातीत की परिभाषा बहुत है, जैसे कर्मों की गति के लिए कर्मातीत स्थिति की परिभाषा भी बड़ी महीनी, और कर्मातीत बनना जरूरी है. बिना कर्मातीत बनने के साथ नहीं चलेंगे. साथ कौन जाएंगे? जो समान होंगे. బాబా చెప్తున్నారు ఇప్పుడు కర్మాతీత స్థితి యొక్క పరిభాష ఇంకా చాలా ఉంది చెప్పాలి అంటే. ఎలాగైతే కర్మల గతి గుహ్యమైనది అని చెప్తారో బాబా, లోతైనది, అది మన మాటలతో చెప్పుకున్న కంటే కూడా అనుభవం అంటే ప్రాక్టికల్ లైఫ్లో మనం పరిశీలిస్తే ఇంకా అర్థమవుతుంది కర్మల యొక్క గతి కదా. అలాంటి సూక్ష్మమైనటువంటిది, లోతైనటువంటిది కర్మల యొక్క గతి. కర్మాతీత స్థితి యొక్క పరిభాష కూడా అలాగే చాలా మహానైనది, చాలా లోతైనది. కర్మాతీతంగా తయారవ్వాలి కూడా తప్పకుండా మీరు. ఎందుకంటే కర్మాతీతులు కాకుండా ఇంటికి వెళ్ళలేరు. బాబా తోడులో ఎవరు వెళ్తారు చెప్పండి? బాబా సమానంగా తయారైతేనే కదా కర్మాతీతంగా. ब्रह्मा बाप को देखकर कर्मातीत स्थिति को कैसे प्राप्त किए? कर्मातीत बनने का फॉलो करना अर्थात साथ चलने योग्य बनना. आज इतना ही सुनाते, इतनी चेकिंग करना, फिर और सुनाएंगे. బ్రహ్మ బాబాను చూశారు కదా, కర్మాతీత స్థితిని ఎలా పొందారు. కర్మాతీతంగా తయారవడం అంటే బ్రహ్మ బాబాను ఫాలో చేయటము, అంటే బాబా తోడులో వెళ్ళడానికి యోగ్యంగా తయారవడము. అయితే ఈరోజు ఇంత మాత్రమే మీకు కర్మాతీత స్థితి యొక్క పరిభాష వినిపిస్తున్నాను. ఏదైతే మీకు వినిపించానో దాని ఆధారంగా మీ స్టేజ్ ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది కర్మాతీత స్థితికి అనేది చెకింగ్ చేసుకోండి. మిగిలిన రహస్యం తర్వాత వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా. अच्छा. सर्वाधिकारी स्थिति में स्थित रहने वाले, कर्म बंधन को कर्म के संबंध में बदलने वाले, कर्म भोग को कर्म योग की स्थिति में सूली से कांटा बनाने वाले, हर सेकंड कल्याण करने वाले, सदा ब्रह्मा बाप समान कर्मातीत स्थिति के समीप अनुभव करने वाले ऐसे विशेष आत्माओं को बाप दादा का याद, प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते.
సర్వ అధికారి స్థితిలో ఉండేటటువంటి వారికి కర్మ బంధనలను కర్మ సంబంధంలోకి మార్చుకునే వాళ్ళకి కర్మ భోగాన్ని కర్మయోగం యొక్క స్థితిలో ఉంటూ శూలం లాంటి దాన్ని కూడా ముళ్ళుగా తయారు చేసుకునే వారికి ప్రతి సెకండు కళ్యాణం చేసేవారు సదా బ్రహ్మ బాబా సమానంగా కర్మాతీత స్థితి యొక్క సమీపతను అనుభవం చేసుకునేటటువంటి వారు ఇలాంటి విశేషాత్మలకు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబాకి ఎన్ని ధన్యవాదాలు చెప్పాలి. మనల్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు. అవ్యక్త బాప్ దాదాకి పార్టీయోं से ములాకాత్. అవ్యక్త బాప్ దాదా పార్టీలతో కలుసుకుంటున్నారు. మొదటి पार्टी सदा अपने को समर्थ बाप के समर्थ बच्चे अनुभव करते हो, कभी समर्थ कभी कमजोर, ऐसे तो नहीं. समर्थ अर्थात सदा विजयी, सदा మిమ్మల్ని మీరు సమర్థులుగా బాబాకు సమర్థమైన పిల్లలుగా అనుభవం చేసుకుంటున్నారా? అప్పుడప్పుడు సమర్థులు అప్పుడప్పుడు బలహీనులుగా అయితే కావటం లేదు కదా. సమర్థులు అంటే సదా విజయీగా ఉండేవారు. సమర్థకి కభీ హార్ నహీ హో సక్తే. సమర్థులు అంటే వాళ్ళది ఎప్పుడు ఓటమి అనేది జరగదు. సమర్థత అంటే తెలుసు కదా. వీళ్ళు ఈ ఈ ఈ ప్రాప్తికి ఈ ప్రాప్తి అనుభవించడానికి అర్హులు, సమర్థులు. ఈ కర్తవ్యం చేయడానికి వీళ్ళు కరెక్ట్. వీళ్ళలో ఈ ఎబిలిటీ ఉంది అంటాం. ఈ అంటే ఈ సామర్థ్యం, శక్తి, ఈ సామర్థ్యం ఉంది అంటాం. వీళ్ళే కరెక్ట్ ఈ పని చేయాలంటే అంటాం సమర్థత. దాన్ని సమర్థత అంటారు. సమర్థత అంటే సదా విజయి. సమర్థంగా ఉండేవాళ్ళు ఎప్పుడు ఓడిపోలేరటువంటి సామర్థ్యము సమర్థత కలిగి ఉండేవారు. స్వప్నమే బి హార్ హోనీ శక్తి. వాళ్ళ స్వప్నంలో కూడా ఓటమి అనేది ఉండదు. స్వప్న संकल्प और कर्म सब में सदा विजयी, इसको कहते समर्थ. ऐसे समर्थ हो क्योंकि जो अब के विजयी बहुत काल के वही విజయమాల में గాయన్ పూజన్ యోగ్య బంతే. స్వప్నంలో కూడా వాళ్ళు ఓడిపోరు. స్వప్న సంకల్పం మరియు కర్మ అన్నింటిలో సదా విజయీగా ఉంటారు. అటువంటి వారిని సమర్థులు అని చెప్తారు. ఇటువంటి సమర్థులై ఉన్నారా? ఎందుకంటే ఎవరు ఇప్పుడు విజయీగా ఉంటారో చాలా కాలం విజయమాలలో గాయన పూజన యోగ్యులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. అగర్ बहुत काल के विजय नहीं, समर्थ नहीं, बहुत काल के गायन पूजन योग्य नहीं बनते. जो सदा और बहुत काल के विजयी है वही बहुत समय विजय माला में गायन पूजन में आते हैं. और जो कभी कभी के विजयी है वह कभी कभी की अर्थात 16,000 की माला में आएंगे. तो बहुत काल का हिसाब है और सदा का हिसाब है. 16,000 की माला सभी मंदिरों में नहीं होती, कहाँ कहाँ होती है. బాబా చెప్తున్నారు, ఒకవేళ చాలా కాలం నుండి విజయీగా లేరు, సమర్థ స్థితిలో లేరు మీరు అంటే చాలా కాలం వరకు గాయనం పూజ పొందే మాలలోకి రారు. ఎవరైతే సదా మరియు చాలా కాలం, 2 పాయింట్స్, సదా చాలా కాలం, సదా ఉండాలి మరి చాలా కాలం నుండి ఉండాలి. అటువంటి విజయీగా ఉంటారు వాళ్ళు. చాలా సమయం వరకు విజయమాలలో గాయన పూజన యోగ్యులు అవుతారు అన్నారు బాబా. అప్పుడప్పుడునే విజయీ అవుతున్నాం, సదా అవటం లేదు అంటే వాళ్ళు అప్పుడప్పుడు గాయనము పూజ పొందే 16,000 మాలలోకి వస్తారు అన్నారు బాబా. 108లోకి రారు. కాబట్టి చాలా కాలము యొక్క లెక్క తీసుకుంటున్నారు బాబా. మరియు సదా ఉంటుందా లేదా ఇది కూడా లెక్క తీసుకుంటున్నారు బాబా. 16,000 మాల అన్ని మందిరాల్లో ఉండదు, అక్కడక్కడే ఉంటుంది అంటున్నారు బాబా. అంటే మరి దాని మహిమ తక్కువ అని కదా. రెండో పార్టీతో మాట్లాడుతున్నారు బాబా. सभी अपने को इस विशाल ड्रामा के अंदर हीरो पार्टदारी आत्मा ये अनुभव करते हो. आप सबका हीरो पार्टदारी क्यों बने? మీరందరూ ఈ విశాలమైన డ్రామాలో హీరో పాత్రధారులమని మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటున్నారా? మీ అందరిది హీరో పాత్రధారిగా ఎందుకు అయ్యారు మీరు? क्योंकि जो ऊंचती ऊंचा बाप जीरो है उसके साथ पाठ बजाने वाले हो. आप भी जीरो अर्थात बिंदी हो, लेकिन आप शरीरधारी बनते हो और बाप सदा जीरो है. तो जीरो के साथ पाठ बजाने वाले हीरो एक्टर है. ये स्मृति रहे तो सदा ही यथार्थ पाठ बजाएंगे, स्वतः ही अटेंशन जाएगा. బాబా చెప్తున్నారు,
ఎలాగా మీరు హీరో అయ్యారంటే ఉన్నతోన్నతమైన బాబా జీరో అయ్యారు. అతనితో కలిసి పాత్ర అభినయించేవారు మీరు కూడా జీరోయే అంటే బిందు రూపమై ఉన్నారు. కాకపోతే మీరు శరీరధారి అయి పాత్ర అభినయిస్తున్నారు. బాబా సదా జీరోగానే ఉండిపోతున్నారు. కాబట్టి జీరో అయిన బాబాతో కలిసి పాత్ర అభినయించేటటువంటి హీరో యాక్టర్స్ మీరు. ఇది సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే సదా మీ ద్వారా యథార్థ పాత్ర అభినయం జరుగుతుంది. స్వతహాగా మీ కర్మల మీద మీకు అటెన్షన్ కూడా ఉంటుంది. హీరో పాత్రధారిని జీరో అయిన బాబాతో కలిసి రోల్ ప్లే చేస్తున్నాను అని గుర్తుపెట్టుకోండి అన్నారు బాబా. जैसे हद के ड्रामा के अंदर हीरो पार्टदारी को कितना अटेंशन देता है, सबसे बड़े से बड़ा హీరో పార్ట్ आप సబ్కా హై. ఎలాగైతే హద్దులో ఉన్నటువంటి డ్రామాలు సినిమాలలో కూడా హీరో పాత్రధారికి ఎంత అటెన్షన్ ఉంటుంది తన యొక్క పాత్ర పైన అని చెప్తున్నారు బాబా. అలాగా ఈ డ్రామాలో విశ్వం యొక్క ఈ డ్రామాలో ఆలోచిస్తే అందరికన్నా అతి గొప్ప హీరో పాత్ర మీ అందరిది అయ్యింది అని చెప్తున్నారు బాబా. सदा इस नशे और खुशी में रहो, वहां मेरा हीरो पार्ट जो सारे विश्व की आत्माएं बार बार हेर हेर करती है. సదా ఈ నశ మరి ఈ ఖుషిలో ఉండండి. ఓహో నా హీరో పాత్ర ఓ. ఎటువంటి హీరో పాత్ర అంటే నాది ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ పదే పదే హేర్ హేర్ వన్స్ మోర్ అంటారు కదా, ఎంత బాగుంది ఎంత బాగుంది అని నా పాత్రని చూస్తున్నారు విశ్వాత్మలు. అటువంటి హీరో పాత్రధారిని అని నశలో ఉండండి. ఏ ద్వాపర్ సే జో కీర్తన్ करते हैं ये आपके इस समय के హీరో పార్ట్ కా యాద్గార్ है. ద్వాపరయుగ నుండి మీ కీర్తన చేస్తున్నారు కదా, భజన కీర్తన భక్తులు. ఇదేమంటారు మరి? మీ పాత్రను మహిమ చేయడమే కదా, హేర్ హేర్ అని మహిమ. ఎంత బాగుంది ఎంత బాగుంది కీర్తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. कितना अच्छा यादगार बना हुआ है. आप स्वयं हीरो बनी हो तब आपके पीछे अब तक भी आपका गायन चलता रहता. ఇంత మంచి స్మృతి చిహ్నము ఈ కీర్తనలు మీకోసం తయారయ్యాయి. మీరు స్వయం హీరో అయ్యారు అప్పుడే కదా మీ వెనుక ఇప్పటి వరకు ఆఖరి జన్మ వరకు కూడా మీ గాయనము నడుస్తుంది మీ విగ్రహాల దగ్గర. అంతిమ జన్మ भी आपका गायन सुन रहे हैं. ఆఖరి జన్మలో కూడా మీ విగ్రహాల దగ్గర ఇంకా మీ గాయనం కీర్తన మీరు వింటున్నారు కదా అని చెప్తున్నారు బాబా. गोपी वल्लभ का भी गायन है तो ग्वाल बाल का भी गायन है, गोपिकाओं का भी गायन है, बाप का शिव के रूप में गायन है तो बच्चों का शक्तियों के रूप में गायन है. तो सदा हीरो पार्ट बजाने वाली श्रेष्ठ आत्मा यही इस स्मृति में खुशी में आगे बढ़ते चलो. गोपी वल्लभ రతడైతే అంటే గొల్ల బాలకులు వారి గాయనము మీది కదా. గోపికలు అని గాయనము, గొల్ల బాలకులు గోపాలులని గాయనము మీరే పొందేరు. మరి హీరో పాత్ర కాదా ఇది? గోపి వల్లభుడితో పాత్ర. బాబా పేరు శివుడు రూపంలో గాయనం జరిగితే పిల్లలు శక్తుల రూపంలో గాయనం జరిగింది. శక్తులు శివుడి నుండి శక్తి పొంది అసురుని చంపారు అని కదా. కాబట్టి సదా అలాంటి హీరో పాత్ర అభినయించే శ్రేష్ఠ ఆత్మలు మీరు. ఇదే స్మృతిలో మీరు ఖుషిలో ఉంటూ ముందుకి నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. కుమారంసే కుమారులతో బాబా మాట్లాడుతున్నారు. ఎంతమంది మరి ఈరోజు కుమారులు మురళి వింటున్నారో లైవ్లో అటెన్షన్లో వినండి బాబా కుమారులకు ఏం చెప్తున్నారు. सहज योगी कुमार होना, निरंतर योगी कुमार, कर्म योगी कुमार, क्योंकि कुमार जितना अपने को आगे बढ़ाने चाहिए उतना बढ़ा सकते. क्यों? निर्बंध नहीं, बोझ नहीं और जिम्मेवारी नहीं, इसलिए हल्के हल्के होने के कारण जितना ऊंचा जाना चाहिए जा सकते हैं. సహజ యోగి కుమారులుగా ఉంటున్నారు కదా మీరు. నిరంతర యోగి కుమారులు, కర్మయోగి కుమారులు మీరు. ఎందుకంటే కుమారులు ఎంత ముందుకు వెళ్ళాలంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకు? ఎందుకంటే బంధనలేవి మీకు లేవు, బరువులేవి లేవు, మరియు పిల్ల పాపలు గృహస్థం అనే బాధ్యత కూడా మీ మీద లేదు. అందువలన తేలికగా ఉన్న కారణంగా ఎంత ఉన్నతంగా ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది మీకు అని చెప్తున్నారు బాబా. నిరంతర యోగి సహజ యోగి ఏహే ఉంచి స్థితి ఏహే ఉంచా జానా. అందువలన ఎలా ఉండాలి కుమారులు? దినచర్యలో నిరంతర యోగిగా సహజ యోగిగా ఉంటే ఇది మీది ఉన్నతమైన స్థితి ఉందని అనుకోవచ్చు.
ఉన్నతంగా వెళ్ళడం అంటే ఇది. ऐसे उच्च స్థితి वाले को कहते విజయీ కుమార్. ఇలాంటి ఉన్నత స్థితిని మెయింటైన్ చేసే ఇలాంటి ఉన్నత స్థితిని తయారు చేసుకునే కుమారులను ఏమంటారు? విజయీ కుమార్. విజయీ హో యా కభీ హార్ కభీ జీత్ ఏ ఖేల్ తో నహీ ఖేల్తే హో. విజయీగానే ఉంటున్నారా లేదా అప్పుడప్పుడు ఓడిపోవడం అప్పుడప్పుడు గెలవడము ఈ ఆట ఆడటం లేదు కదా. अगर कभी हार कभी जीत के संस्कार होंगे तो एक स्थिति का अनुभव नहीं होगा. एक की लगन में మగన్ रहने का अनुभव नहीं करेंगे. ఒకవేళ అప్పుడప్పుడు ఓటమి అప్పుడప్పుడు గెలుపు అనే సంస్కారం మీలో ఉంటుంది అంటే ఏకరస స్థితిని అనుభవం చేయలేరు. కాబట్టి ఒకే లగ్నంలో మగ్నులై ఉండే అనుభవం చేయలేరు. ఒకరోజు గెలుస్తున్నాను ఒకరోజు ఓడిపోతున్నాను అలా ఉండకూడదు. అలా ఉంటే ఏకర స్థితి ఉండదు. ఒకే లగ్నంలో ఒకే తపనలో ఒకే బాబా ప్రేమలో నిమగ్నమయ్యే అనుభవం కూడా చేయలేరు అని చెప్తున్నారు బాబా. అందుకు సదా నిరంతర యోగి సహజ యోగి విజయీ కుమార్గా అయి ఉండండి. కుమారుల గ్రూపే రెండో గ్రూప్తో మాట్లాడుతున్నారు బాబా. सदा हर कर्म में कमाल करने वाले कुमार हो ना. कोई भी कर्म साधारण नहीं हो, कमाल का हो. సదా ప్రతి కర్మలో కమాల్ అద్భుతం చేసే కుమారులు కదా. ఏ కర్మ సాధారణంగా ఉండకూడదు, అద్భుతాలే చేయాలి మీరు. जैसे बाप की महिमा करते बाप की कमाल गाते ऐसे कुमार अर्थात हर कर्म में कमाल दिखाने वाले. ఎలాగైతే బాబా మహిమ చేస్తున్నారో బాబా అద్భుతం అద్భుతం అని అలా కుమారులు అంటే కూడా ప్రతి కర్మలో అద్భుతం చేసి చూపించేవారు. కభీ కైసే వాళ్ళని అప్పుడప్పుడు ఏదోలాగా ఉంటాం అప్పుడప్పుడు ఇంకోలాగా ఉంటాం అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తాం అప్పుడప్పుడు ఇలా అలా ఉంటాం. అలా ఉండకూడదు. ऐसे नहीं जहाँ कोई खींचे वहां खींच जाओ. लुढ़कने वाले लोटे नहीं. कभी कहाँ लुढ़क जाओ कभी कहाँ ऐसे नहीं. कमाल करने वाले बनो. కుమారులు బాబా చెప్తున్నారు అటెన్షన్ పెట్టండి. ఎక్కడ ఎవరు ఆకర్షిస్తే అటు ఆకర్షితులైపోవడం అలా ఉండకూడదు. ఊగేవారిగా ఉండకూడదు. అంటే కదిలేటటువంటి లోటగా సౌండ్ చేసే లోటగా ఉండకూడదు. ఎప్పుడు ఎటు ఊగిపోతామో ఎప్పుడు ఎటు వర్షమైపోతామో అలా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. అద్భుతం చేసేవారిగా తయారవ్వండి. అవినాశి 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 బనానే వాళ్ళే ऐसे चैलेंज करने वाले बनो. అవినాశి స్థితి తయారు చేసుకునేవారు అని ఛాలెంజ్ చేసేవారుగా తయారవ్వండి. ऐसे कमाल करके दिखाओ जो हर एक कुमार चलता फिरता फरिश्ता हो, दूर से ही फरिश्तेपन की झलक अनुभव हो. ఎలాంటి అద్భుతం చేసి చూపించాలి కుమారులు అంటే చూసే వాళ్లకు ప్రతి కుమార్ కూడా నడుస్తూ తిరుగుతున్న ఫరిస్తాగా కనిపించాలి. దూరం నుండి మీలో ఫరిస్తా స్థితి యొక్క మెరుపు అనుభవం అవ్వాలి ఇతరులకు. అలాంటి అద్భుతం कुमारुలు చేయాలి అని చెప్తున్నారు బాబా. वाणी से सेवा के प्रोग्राम तो बहुत बना लिया वो तो करेंगे लेकिन आजकल प्रत्यक्ष प्रूफ चाहते हैं. వాచా ద్వారా సేవా ప్రోగ్రాంలు చాలా తయారు చేశారు. అవి చేస్తారు కూడా చేయగలరు కూడా. కానీ ఈ రోజుల్లో మనుషులు ప్రత్యక్ష ప్రమాణం కావాలనుకుంటున్నారు. మీ మాటలు కాదు ప్రాక్టికల్ ప్రూఫ్ చూడాలనుకుంటున్నారు. ప్రత్యక్ష ప్రమాణం సబ్సే శ్రేష్ఠ ప్రమాణం. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రూఫే శ్రేష్టమైన ప్రమాణం అని భావిస్తున్నారు. ప్రత్యక్ష ప్రమాण इतनी हो जाए जो सहज सेवा हो जाएगी. फरिश्ता पन की सेवा करो तो मेहनत कम सफलता ज्यादा होगी. ప్రత్యక్ష ప్రమాణం మీరు మీ ద్వారా అంత చూపించినట్లయితే సేవ కూడా సహజం అవుతుంది అంటున్నారు బాబా. ఆటోమేటిక్గా ఇతరులకు అనుభవం అవుతుంది కదా. అదేంటి ప్రత్యక్ష ప్రమాణం ఏం చూపించమంటున్నారు? ఫరిస్తా స్థితి. ఫరిస్తా స్థితి యొక్క సేవ మీరు చేసినట్లయితే ఆ స్థితిలో మీరు ఉంటే శ్రమ తక్కువ సఫలత ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. सिर्फ वाणी से सेवा नहीं करो लेकिन मन वाणी और कर्म तीनों से साथ साथ सेवा हो इसको कहते कमाल. కేవలం వాచ ద్వారా సేవ చేసేవారే కాదు కానీ మనస వాచ మరియు కర్మ మూడు సేవలు తోడు తోడుగా జరుగుతూ ఉండాలి. దీన్నే అద్భుతం చేసే సేవ అని చెప్తారు. అచ్చా విదాయికే సమయం బాబా వెళ్ళిపోయే ముందు మాట్లాడుతున్నారు. चारों ओर के तीव्र पुरुषार्थी सदा सेवादारी सदा डबल लाइट बन औरों को भी डबल लाइट बनाने वाले सफलता को अधिकार से प्राप्त करने वाले सदा बाप समान आगे बढ़ने वाले और औरों को भी आगे बढ़ाने वाले ऐसे सदा उमंग उत्साह में रहने वाले श्रेष्ठ आत्माओं को स्नेही बच्चों को बाप दादा का बहुत बहुत सीख व प्रेम से याद प्यार और गुड मॉर्निंग.
నలివైపులో ఉన్న తీవ్ర పురుషార్థులు, సదా సేవాదారులు, సదా డబల్ లైట్ అయ్యి ఇతరులను కూడా డబల్ లైట్‌గా తయారు చేసేటటువంటి వారు, సఫలత యొక్క అధికారాన్ని పొందేటటువంటి వారు, సదా బాబా సమానంగా ముందుకు నడిచేవారు, మరి ఇతరులని కూడా ముందుకు నడిపించేవారు. ఇలాంటి సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, స్నేహి పిల్లలకు బాప్ దాదా యొక్క చాలా చాలా ప్రేమపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఎందుకంటే బాబా ఆ రోజుల్లో ఇది 87 మురళి కదా! ఆ రోజుల్లో బాబా సాయంత్రం 6:30కి వస్తే ఉదయం వరకు 6 గంటల వరకు ఉండి వెళ్ళే రోజులు ఉండేవి. ఒక్కోసారి 3, 4 గంటల వరకు ఉండి వెళ్ళేవారు. ఒక్కోసారి 7, 6 కూడా అయ్యేది. అందుకే బాబా మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పి వీడ్కోలు తీసుకొని వెళ్ళారనమాట. वरदान ఈ రోజు మురళి నుండి वरदानम कदम कदम पर सावधानी रखते हुए पद्मों की कमाई जमा करने वाले పదంపతి భవ అడుగడుగులో జాగ్రత్త ఉంచుకుంటూ పద్మాల సంపాదన జమ చేసుకునేటటువంటి పద్మాపతి భవ పద్మాపతిగా కండి कदम कदम पर सावधानी रखते हुए पद्मों की कमाई जमा करने वाले పదంపతి భవ అడుగడుగులో జాగ్రత్త ఉంచుకుంటూ పద్మాల సంపాదన జమ చేసుకునేటటువంటి పద్మాపతిగా కండి బాబా బచ్చం को बहुत ऊंची स्टेज पर रहने की सावधानी दे रहे हैं బాబా పిల్లలకు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండండి అని హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. అసలు అవి జరా भी गफलत करने का समय नहीं. అందువల్ల ఇప్పుడు కొంచెం కూడా అశ్రద్ధ చేసే సమయం కాదు ఇది. अब तो कदम कदम पर सावधानी रखते हुए कदम में पद्मों की कमाई करते పదంపతి బనో. ఇప్పుడు ఎలాంటి సమయం నడుస్తుందంటే అడుగడుగులో కూడా మన మీద మనం గమనిక పెట్టుకుంటూ అడుగు అడుగులో పద్మాల సంపాదన జమ చేసుకుని పద్మాపతులుగా తయారవ్వండి అని చెప్తూ ఉన్నారు బాబా. అశ్రద్ధలో ఉండే సమయం కాదు ఇది. అడుగడుగు పద్మాల సంపాదన చేసుకుంటూ పద్మాపతులుగా తయారవ్వండి. जैसे नाम है పద్మాపదం భాగ్యశాలి ऐसे कर्म भी हो. ఎలాగైతే మీకు పేరు ఉందో పద్మ భాగ్యశాలిలో అని కర్మ కూడా అలాగా చేయండి ఆ నశాల ఉంటూ. ఏ కదం బి పదంకి కమాయికి బిగర్ నా జాయ్. మీరు వేసే ఏ ఒక అడుగు కూడా పద్మాల సంపాదన లేకుండా వేయకూడదు. ప్రతి అడుగులో పద్మాల సంపాదన జమ కావాల్సిందే. అలాంటి గమనిక పెట్టుకోండి. తో బహుత్ సోచ్ సమజ్కర్ శ్రీమత్ ప్రమాణ్ హర్ కదం ఉంటా. కాబట్టి ఏదైనా అడుగు స్టెప్ వేసే ముందు, కర్మ చేసే ముందు చాలా ఆలోచించి అర్థం చేసుకొని శ్రీమత అనుసారం ప్రతి అడుగు వేయండి. శ్రీమత్ మే మన్మత్ మిక్స్ నహి కరో. శ్రీమతంలో మన్మతము అనేది మిక్స్ చేయకండి అని చెప్తున్నారు బాబా. మిక్స్ చేస్తే ఏమవుతుంది? మనం వేసే అడుగులలో కర్మలలో శ్రీమతంలో మన్మతం మిక్స్ చేస్తే ఏమవుతుంది? పద్మాల సంపాదన మిస్ అయిపోతుంది. అప్పుడు పద్మ భాగ్యశాలిగా తయారు కాలేము. ఇది గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. పద్మాపతి అంటే అర్థం తెలుసు కదా. కొత్త వాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళు
నేను ఇంత చేశాను, ఇది నాకు వచ్చింది ఏంటి రిజల్ట్, నేను ఇంత చేసిన దానికి అని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదన్నమాట. అది ఏమైనా కానీ మన పని మన శ్రేష్ట కర్మ మనం చేసుకుని వెళ్ళిపోవాలి. కర్మ ఫలానికి వశీభూతులు అవ్వకూడదు, దాని ప్రభావం మన మీద పడకూడదు. వశీభూతం అంటేనే భూతానికి వశమైనట్టు అలా అయిపోతుంది మన స్థితి అని చెప్తున్నారు బాబా. ఇంకా కర్మాతీతం అంటే ఏం చెప్పారు బాబా? దేహ సంబంధాల బంధంలో కూడా ఆధీనమై నడవడం అనేది ఉండకూడదు. సంబంధాలు ఉండాలి, నడిపించాలి, కానీ బంధనగా తయారవ్వకూడదు. అతీత స్థితిలో ఉంటూనే మన కర్తవ్యం మనం చెయ్యాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఎప్పుడైనా అది బంధన రూపంగానే తయారైతే కర్మేంద్రియాల నుండి, సంబంధాల నుండి, లేకపోతే కర్మ ఫలం యొక్క కోరిక అనేది బంధనగా తయారైపోతే ప్రాప్తులు ఎన్నున్నా కానీ ఆ ప్రాప్తులు మనకి అనుభవం కాదు. ఎప్పుడు నిరాశ దుఃఖం కాలాలే మనకు అనుభవం అవుతూ ఉంటాయి. అలజడితోనే ఉంటాము. ఇతరులకు కూడా మన ద్వారా అలజడి కలుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కర్మాతీతం కావాలంటే ఇంకొకటి రహస్యాన్ని. ఏంటి రహస్యం? బాబా చెప్తున్నారు, అధికారిగా తయారై కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించే రహస్యం తెలుసుకుని ఉంటే కర్మాతీత స్థితికి వెళ్ళగలరు. ఆ రహస్యం తెలియనప్పుడు, కర్మ మనకు ఎదురైనప్పుడు నారాజ్ అయిపోతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అసంతుష్టులు అయిపోతూ ఉంటారు, విసుగు చెందుతూ ఉంటారు. కాబట్టి అధికారి అయి నేను అనుభవంలో ఉంటూ నడిపించాలి కర్మేంద్రియాలను, కర్మను అనే స్థితిలో ఉండి నడవండి అని చెప్తున్నారు బాబా, కర్మాతీతం కావడానికి. పాత కర్మ బంధం నుండి కూడా, కర్మ లెక్కాచారాల బంధం నుండి కూడా ముక్తులు కావాలి. మీ మానసిక సంస్కారాల నుండి, మరి ఇతర ఆత్మల సంస్కారాల ఘర్షణ నుండి కూడా ముక్తులై ఉండాలి. కర్మభోగం ఉంటూ కూడా దానికి వశమై ఉండకూడదు. మాలికులే మీరు దాన్ని చుక్తి చేసుకోవాలి. ఇది కర్మాతీత స్థితి యొక్క గుర్తులు. మాలికులు అంటే వాళ్ళ యోగం ద్వారా కర్మభోగాన్ని చిరునవ్వుతో ఉంటూనే సోలం లాంటి దాన్ని ముళ్ళుగా తేల్చి చిన్నదిగా అది పోగొట్టేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. అలజడిలోకి రారు. ఎవరైతే కర్మ బంధన పెంచుకునే విధంగా ఉంటుందో వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ధోరణి అనేది, వాళ్ళ దృష్టికోణం అనేది అదేమవుతుంది, చిల్లాయేగా వాళ్ళు అంటారు బాబా. అరుస్తారు, బాధపడుతూ ఉంటారు. మరి కర్మాతీతాత్మలు ఎలా ఉంటారు? కర్మల లెక్కాచారాలు ఎన్ని ఎదురవుతున్నా వాళ్ళు చలాలేగా, అంటే అది బయటకు దాని ఇది కనిపించకుండానే దాన్ని ఈజీగా దాన్ని పోగొట్టేసుకుంటూ ఉంటారు, నడిపించేస్తారు, ముందుకి ఎలాగోలాగా వెళ్ళిపోతూ ఉంటారు. బాబా చెప్తున్నారు, కొంతమంది చిన్నదైనా పెద్దదిగా తీసుకుంటారు నొప్పి బాధను, కొంతమంది పెద్దదైనా చిన్నదిగా దాన్ని దూరం చేసేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. అది మన స్థితి పైన, మన ఓర్పు పైన, మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అయితే బాబా ఒక మెడిసిన్ కూడా చెప్తున్నారు మనకి. మెడిసిన్ ద్వారా మత్తులోకి తీసుకెళ్ళి నొప్పి మరిపిస్తారు కదా, అలా మధ్య మధ్యలో అశరీరీ స్థితి, శరీరం నుండి డిటాచ్ అయ్యే ప్రాక్టీస్, ఇది ఒక ఇంజక్షన్లా పనిచేస్తుంది మీకు అని చెప్తున్నారు బాబా. అంతేకాకుండా రెండోది, దీని ద్వారా లాభం ఏంటంటే బాబాని ఫాలో చేసే వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే బ్రహ్మ బాబా కూడా తను ఎదురుగా ఎన్నో కర్మల లెక్కాచారం వచ్చినప్పుడు అశరీర స్థితి యొక్క ప్రాక్టీస్తో ఎదుర్కొన్నారు, దాన్ని ఈజీగా దాన్ని సమాప్తి చేసుకున్నారు అనమాట. మనము అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాబాను ఫాలో చేశారు, ఆజ్ఞాకార్యులనే లిస్టులో రావడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు బాబా నుండి మనకు దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా. దీనివలన కూడా మన ఎదురుగా బాధ, దుఃఖము, నష్టము కనిపిస్తున్న ఆ ఆశీర్వాదాల బలంతో మనము అశరీరి అయ్యే ప్రాక్టీస్తో ఆ దుఃఖము, బాధ, నష్టంలో కూడా మంచినే మనం అనుభవం చేసుకుంటూ వెళ్ళిపోగలము. హంసలాగా, హంస రాళ్ళున్నా రాళ్ళి వైపు దాని దృష్టే పోదు, రత్నాల్ని తీసుకుంటూ ఉంటుంది. అలాగా మన ఎదురుగా వచ్చే నష్టాలు, కష్టాల వైపు మన ఆలోచనే పోదు, ఇంత పడుతున్నాను నేను,
మీకేం తెలుసు అని ఎప్పుడు కూడా మన నోటి నుండి వర్ణన చెయ్యండి. భలే అనిపించవచ్చు, ఇది నా బాధ ఎదుటి వాళ్ళకి అర్థం కావట్లేదు, అయినా మన నోటి నుండి మన మనసు నుండి కూడా అది ఆలోచనలు అలా తేము అనమాట. ఏది జరుగుతుందో మంచే జరుగుతుంది, నేను మంచి, బాబా మంచి, డ్రామా మంచి, అంత మంచి. నాకు తెలియదేమో దీనిలో ఉన్న మంచి, భలే బయటకి ఇది పరిస్థితి, కానీ నడవని ఎన్నాళ్ళు నడుస్తుంది, దీని వెనుక మంచి ఒక రోజుకి నాకు ఎప్పటికైనా మంచి అనేది చూస్తాను. అలాంటి ధైర్యంతో నడిస్తే కర్మాతీత స్థితికి వెళ్తారు. అలా కాకుండా అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఇలా జరగకూడదు కదా, నేను ఇంత చేసిన తర్వాత నాకే ఎందుకు ఇలా వచ్చింది, నా భాగ్యంలో ఇలా రాసిపెట్టి ఉందా, ఇంకెవరు ఎదురుగా నేను చూడట్లేదు, నాతోనే ఎందుకు ఇలాగ అవుతుంది, ఇలాంటి ఆలోచనలు పెంచుకుంటే, వాళ్ళ కారణమే వీళ్ళ కారణమే, ఇలాంటి ఆలోచనలు మనం పెంచుకుంటే వ్యర్థ ఆలోచనలు అంటారు. దీని ద్వారా మనం ఒకటి అనుభవిస్తున్నాం కర్మ, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, స్వీకరించట్లేదు, నాదే నాకు నా ఎదురుగా వచ్చింది అని. దాన్ని మనం ఇంకొంచెం పెద్దది చేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అనుభవిస్తున్న కర్మ కాకుండా అది మళ్ళీ డబల్ అయి మళ్ళీ కర్మబంధనగా తయారైపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అదే కర్మాతీత ఆత్మలైతే కళ్యాణకారి, బాబా నేను కళ్యాణకారి, డ్రామా కళ్యాణకారి, కళ్యాణమే ఉంది, దీనిలో కూడా ఏదో విశేషమైన గట్టితనం నాలో నిండేది ఉంది, ఏదో మంచి ఉంది, సంథింగ్ నాకు అర్థం అవ్వటం లేదు, కానీ అలా వెళ్ళిపోతారు వాళ్ళు కర్మాతీతం అనే వాళ్ళు. అలా ఆలోచన ధోరణి మంది ఉంటే కట్ అవుతూ ఉంటాయి కర్మల లెక్కాచారాలని చెప్తున్నారు బాబా ఈరోజు. మన కర్మల లెక్కాచారాలు కట్ అవుతూ ఉంటే ఏమవుతుంది, కర్మాతీత స్థితి తయారవుతుంది. ఇది ఇంతవరకు కర్మల లెక్కాచారం యొక్క కర్మాతీత స్థితి యొక్క పరిభాష నేను వినిపించాను, చాలా గుహ్యమైనది ఇది. నేను ఎంత వినిపించినా అంత మాత్రమేనా మీ బుద్ధిలో పెట్టుకొని చెక్ చేసుకోండి, ఆ స్థితి నాలో ఎంత ఉందని. ఇంకా దీని గుహ్యగతి ఉంది, మళ్ళీ వినిపిస్తాను అని కూడా బాబా చెప్తున్నారు ఈరోజు. బాబా ఇంకా పార్టీలతో కలిసి ఏం చెప్తున్నారు, సమర్థులు అంటే సదా చాలా కాలం విజయిగా తయారవ్వాలి. స్వప్నం, సంకల్పం, కర్మ అన్నింటిలో సదా విజయిగా ఉండాలి. ఇంకా హీరో పాత్రధారీలు, జీరో అయిన బాబాతో కలిసి రోల్ ప్లే చేస్తున్న హీరో పాత్రధారిని అని నషాలో ఉంటే స్వతహాగా అటెన్షన్ మీ మీద ఉంటుంది. మీ పాత్ర యొక్క మహిమ భక్తిలో కీర్తన రూపంలో ఈ ఆఖరి జన్మ వరకు కూడా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. కుమారులు సహజయోగి, నిరంతర యోగే ముందుకు వెళ్ళగలరు, వెళ్ళాలి, ఎందుకంటే మీకు ఏ బంధనలు లేవు. ఇప్పుడు విజయీ కుమార్గా తయారవ్వాలి. ఇంకా కుమారులు అంటే ప్రతి కర్మలో అద్భుతం చేసి చూపించాలి. అద్భుతము అంటే మీరు దూరం నుండి కూడా మిమ్మల్ని చూసేవారికి పరిస్థితి మీలో కనిపించేలాగా అనుభవము జరగాలి, ఎదుటి వాళ్ళకి పరిస్థితి యొక్క మెరుపు. ఈ అద్భుతం మీరు చేస్తే మీ శ్రమ తక్కువ, సేవ ఎక్కువ, సఫలత ఎక్కువ దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా వరదానంలో బాబా ఏం చెప్తున్నారు, అడుగడుగులో జాగ్రత్త పెట్టుకుంటూ పద్మాల సంపాదన జమ చేసుకునే పద్మాపతిగా కండి. శ్రీమత్ అనుసారమే ప్రతి స్టెప్ వేయండి, శ్రీమతంలో మన్మతం మిక్స్ చేయకండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ ఏం చెప్తున్నారు బాబా, మనస్సుని మీ ఆర్డర్ అనుసారం నడిపించండి, అప్పుడు మన్మనాభవ స్థితి స్వతహాగా ఉంటుంది. ఓం శాంతి. अपने कर नहीं मानव को ताज तख्त दिलाए, बिना किए ना कोई फल मिलता
श्रेष्ठ बन जाता है। जो पुरुषार्थी कर्म से ऊंच श्रेष्ठ बन जाता है, ऊंच श्रेष्ठ बन जाता है। बिन मांगे उसे मोती मिलते, बिन मांगे उसे मोती मिलते, वो सदा मुस्कुराता है। ऊंच श्रेष्ठ